ప్లస్ ఐవై బై 2x ప్లస్ ఐ ఇంటూ 2y ప్లస్ 1. సో నేను ఇక్కడ ఇది రేషనలైజ్ చేస్తాను అనమాట. 2x మైనస్ ఐ ఇంటూ 2y ప్లస్ 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాను. సో నేను రియల్ పార్ట్ ఒకటే కన్సిడర్ చేస్తాను కాబట్టి రియల్ పార్టే కదా కావాల్సింది మనకు. సో డినామినేటర్ వచ్చేసి డైరెక్ట్గా 4x² ప్లస్ 2y ప్లస్ 1 హోల్ స్క్వేర్. న్యూమినేటర్ వచ్చేసి x మైనస్ 1 ఇంటూ 2x ప్లస్ y ఇంటూ y ప్లస్ 1. ఓకే, y ఇంటూ 2y ప్లస్ 1. సో అక్కడి నుంచి నేను సాల్వ్ చేశాను అనుకోండి, క్రాస్ మల్టిప్లై చేసి ఓకే సాల్వ్ చేస్తే నాకు ఒక వైలో ఒక సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. x² ప్లస్ y² ప్లస్ x ప్లస్ 3y2y ప్లస్ 1/2 ఈక్వల్ టు 0. సెంటర్ ఏంటంటే ఇక్కడ మైనస్ జీ అంటే -1/2, మైనస్ ఎఫ్ అంటే -3/4, రేడియస్ అంటే √g² ప్లస్ f² మైనస్ సి. మనకి స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్తో కంపేర్ చేయండి అనమాట. x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది వచ్చేసి స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. ఓకే, దెన్ సెంటర్ వచ్చేసి మనకి ఇక్కడ -1/2 -3/4 కదా. రేడియస్ వచ్చేసి √g² ప్లస్ f² మైనస్ సి అనమాట. ఆ వాల్యూ వచ్చేసి మనకి రేడియస్ వాల్యూ √5 వస్తుంది. తను మనకు అడిగింది 15ab బై r² వాల్యూ అడిగింది. సో 15 ఇంటూ ab అంటే -1/2 ఇంటూ -3/4 బై r² అంటే 5/16 అనమాట. సో ఆ వాల్యూ వచ్చేసి మనకు 18 వస్తుంది ఫైనల్గా. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకు let a and b the nth term of ap. Okay, sn equal to a1 plus a2 plus so on an equal to sum to n times ఇచ్చానండి. సమ్ sn ఈక్వల్ టు 700 ఇచ్చింది. ఇప్పుడు a6 ఈక్వల్ టు 7 అన్నాడు, s7 ఈక్వల్ టు 7 అన్నాడు. దెన్ an వాల్యూ కనుక్కోమన్నాడు, ఎంత టర్మ్ వాల్యూ కనుక్కోమన్నాడు, ఎన్ని కనుక్కోమన్నా. చూసుకోండి జాగ్రత్త చూసుకోండి. ఇది నెక్స్ట్ మనం చూసామనుకోండి, sn వచ్చేసి మనకు ఫార్ములా తెలుసు. సమ్ టు n టర్మ్స్ అంటే n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d అని తెలుసు. ఓకే, మళ్ళీ మనకి a6 7 ఇచ్చింది కదా, అంటే a ప్లస్ 5d ఈక్వల్ టు 7 అనమాట. s7 ఈక్వల్ టు 7 ఇచ్చింది. సో 7/2 ఇంటూ 2a1 ప్లస్ n-1 అంటే 7-1 6 ఇంటూ d ఈక్వల్ టు 7 అనమాట. 7 క్యాన్సిల్ చేసేయండి. a ప్లస్ 3d ఈక్వల్ టు 1, a ప్లస్ 5d ఈక్వల్ టు 1. ఇక్కడ నుంచి నాకు a d ఆటోమేటిక్గా వస్తాయండి. a వాల్యూ వచ్చేసి నాకు -5 -8, d ఈక్వల్ టు 3 వచ్చింది. ఇప్పుడు నేను ఏ వాల్యూ డి వాల్యూ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తా. నాకు n/2 ఇంటూ 3n - 19 ఈక్వల్ టు 700 వచ్చింది. సో దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఫామ్లో అప్లై చేసింది. -b ప్లస్ ఆర్ మైనస్ √b² - 4ac/2a. సో దాన్ని అప్లై చేస్తే మనకు n ఈక్వల్ టు 25, -50/3 వస్తుంది. సో -50/3 టర్మ్ ఉంది కాబట్టి ఇది n నెగ్లెక్ట్, ఇది తీసేస్తాం. సో మనకి n ఈక్వల్ టు 25 వచ్చింది. వాడు a25 అడిగాడు కాబట్టి a ప్లస్ 24d కదా. సో a వాల్యూ -8, d వాల్యూ 3 కాబట్టి -8 ప్లస్ 24 ఇంటూ 3, ఆ వాల్యూ 64. మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 64. Okay, that's fine. A bag contains 19 unbiased coins and one coin with head on both sides అన్నాడు. One coin drawn at random is tossed and head turns up. If the probability that drawn coin was unbiased is m/n, GCD of m,1 అన్నాడు. ఓకే ఫైన్. దెన్ n² - m² వాల్యూ అడిగింది. సో మనం ఇక్కడ చూసామనుకోండి, అక్కడ 19 అన్బయాస్డ్ కాయిన్స్ ఉన్నాయి. అండ్ అన్నాడు, ఆ 19లో ఒక కాయిన్ కాదు, అండ్ అంటే ఇంకో సపరేట్ కాయిన్, ఆ 19 కాక ఇంకో కాయిన్ అనమాట. ఆ కాయిన్కి వచ్చేసి హెడ్ ఆన్ బోత్ సైడ్స్ ఉన్నాయి. ఓకే, అది బయాస్డ్. ఓకే, మనకు టోటల్గా 20 కాయిన్స్ ఉన్నాయి. వన్ కాయిన్ డ్రాన్ అట్ ర్యాండమ్ అండ్ హెడ్ టర్న్స్ అప్ అన్నాడు.
ప్రాబిలిటీ దట్ డ్రాన్ కాయిన్ వాస్ అన్బయాస్డ్ అన్నాడు. ఇప్పుడు అన్బయాస్డ్ కాయిన్ రావాలంటే ప్రాబిలిటీ ఎంత? 19c1 బై టోటల్ 20c1 కదా. సో గెట్టింగ్ వన్ కాయిన్ విత్ హెడ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే అది ఒక కాయిన్ ఉంది మన దగ్గర 1/20. ఇప్పుడు అన్బయాస్డ్ కాయిన్కి ఏంటి, ఒక సైడ్ హెడ్ ఒక సైడ్ టైల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అన్బయాస్డ్ కాయిన్ రావడానికి ప్రాబిలిటీ 19/20 ఇంటూ అది హెడ్ అవ్వడానికి ప్రాబిలిటీ మళ్ళీ 1/2. ఓకే, డివైడెడ్ బై అన్బయాస్డ్ కాయిన్ అంటే టోటల్ ప్రాబిలిటీ. ఇప్పుడు అన్బయాస్డ్ కాయిన్ రావడానికి ప్రాబిలిటీ 19/20 ఇంటూ 1/2 ప్లస్ కింద డినామినేటర్లో మళ్ళీ బయాస్డ్ కాయిన్ రావాలంటే ప్రాబిలిటీ 1/20. అక్కడేంటి ఎటు పడినా హెడ్డే కదా, సో హెడ్ రావడానికి ప్రాబిలిటీ 1. సో మనం అది ఆ వాల్యూ సింప్లిఫై చేస్తే 19/19 + 2 వస్తుంది అనమాట. సో మనకు రిక్వైర్డ్ ప్రాబిలిటీ 19/21. సో m/n = 19/21 కాబట్టి n² - m² అంటే 21² - 19². సో ఆ వాల్యూ మనకి 80 డైరెక్ట్గా వస్తుంది. సో చూసుకొని చేయండి. ఇక్కడ అండ్ 1 కాయిన్ అన్నాడు కదా, అండ్ 1 కాయిన్ అన్నాడు కాబట్టి 20 కాయిన్స్ ఉంటాయి. మనం చూసుకోకుండా 19 కాయిన్లో ఇంకో కాయిన్ వేసాం అనమాట, అది తప్పైపోతుంది. If the range of the function f of x equal to 5 - x by x² - 3x + 2, మన ఆ ఫంక్షన్ రేంజ్ కనుక్కోవాలి. x 1, 2 లేవని డొమైన్లో లేవని వాడే చెప్పేసిండు. రేంజ్ ఆఫ్ ది ఫంక్షన్ ఈస్ -∞ to α యూనియన్ β to ∞ అని ఇచ్చిండు. దెన్ α² + β² = అని అడిగిండు. ఓకే, α² + β² వాల్యూ అడిగాడండి. మనం ఏం చేయాలి, ఇక్కడ x 1, 2 డొమైన్లు లేవు. సో మనం f of x = some y అనుకుంటాను. ఇప్పుడు చూసామనుకోండి, ఈ రేషనల్ ఫంక్షన్ = some y అనుకున్నాం. సో y అనేది రేంజే కదా. ఓకే, సో మనం క్రాస్ మల్టిప్లై చేసాం ఇక్కడ. సో మనకి ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే నాకు ఎక్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చిందనమాట. ఇప్పుడు x బిలాంగ్స్ టు ఆల్ రియల్ నెంబర్స్ కదా. ఓకే, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవ్వాలి. ఓకే, x బిలాంగ్స్ టు ఆల్ రియల్ నెంబర్స్ కాబట్టి క్వాడ్రాటిక్ డిస్క్రిమినెంట్ వచ్చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అవ్వాలన్నమాట. సో మనం ఇక్కడ చూసామనుకోండి, y² 1 - 3y² -4y × 2y - 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అనమాట. సో y² + 1 ఇక్కడ సింప్లిఫై చేసామనుకోండి, 9y² - 8y², y² + 1 - 6y + 20y = గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 వస్తుంది. y² + 14y + 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. సో మనం రూట్స్ కనుక్కున్నాం అనుకోండి, దీనికి -7 ± √48 వస్తుంది దీని రూట్స్. ఈక్వాలిటీ సాటిస్ఫై అవ్వాలంటే వేవ్ మెథడ్ తెలుసు కదా, మనం వేవ్ మెథడ్ తెలుసు కాబట్టి α1 α2 అనేది రూట్స్ అనుకుందాం. ఆ రెండింటిని ప్లాట్ చేస్తాం ఆ లైన్ పైన. సో వేవ్ మెథడ్ ప్రకారం -∞ to -7 - √45 యూనియన్ √48 - 7 to ∞ అని వస్తుంది. సో మనకి ఇది వచ్చేసి ఆల్ఫా అనమాట, ఇది వచ్చేసి బీటా. మనకు అడిగింది వాడు α² + β² అంటే -7 - √48² + -7 + √48² అనమాట. సో 2 × a² + b² కాబట్టి 2 × 49 + 48, ఆ వాల్యూ మనకు 194 వస్తుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దట్ క్వశ్చన్. సో మనకి నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, ద నెంబర్ ఆఫ్ రియల్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ x × mod of x - 2 + 3 × mod of x - 3 + 1 = 0 అని ఇచ్చాడు అనమాట. సో మనం ఇది డైరెక్ట్గా సాల్వ్ చేయడం, మనం కేసెస్ రాసుకొని సాల్వ్ చేద్దాం అనమాట. ఇది x <2 ఒక కేసు, x 2 to 3 ఒక కేసు, x greater than 3 ఒక కేసు అనమాట. సో ఇక్కడ మనం కేసెస్ డిఫైన్ చేసాం. సో x <2 అన్నప్పుడు mod of x - 2 నెగిటివ్ కాబట్టి, సో ఆ డెఫినేషన్ వచ్చేసి -(x - 2) అవుతుంది. అది వచ్చేసి 2 - x అనమాట.
సో ఇక్కడ మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 ఎక్స్ లెస్ దాన్ 2 అయినప్పుడు నెగిటివ్ కాబట్టి సేమ్ అది కూడా 3 మైనస్ ఎక్స్ అయిపోతుంది. మనం ఇక్కడ సాల్వ్ చేసామనుకోండి ఎక్స్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ √41/2 వస్తుంది. ఇక్కడ ఈ రెండు చూసామనుకోండి ఎక్స్ లెస్ దాన్ 2 కదా, ఈ వాల్యూ వచ్చేసి ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అనమాట. ఓకే, సో మనకి ఈ యొక్క వాల్యూ ఒకటే సొల్యూషన్ ఎక్స్ లెస్ దాన్ 2 అయినప్పుడు. ఇప్పుడు ఎక్స్ 2 నుంచి 3కి మధ్యలో ఉందనుకోండి, ఎక్స్ 2 నుంచి 3కి మధ్యలో అంటే ఇది పాజిటివ్ ఇది నెగిటివ్. ఓకే, సేమ్ డెఫినేషన్స్ ఇలా అవుతాయి. ఎక్స్ మైనస్ 2 ఒకటి, 3 మైనస్ ఎక్స్ ఒకటి. ఇక్కడ చూసామనుకోండి x² - 5x + 10 = 0 వస్తుంది. దీనికి ఏంటి డిస్క్రిమినెంట్ నెగిటివ్ అంటే ఇమాజినరీ రూట్స్, వాళ్ళు అడిగింది ఓన్లీ రియల్ రూట్స్ మాత్రమే. ఓకే, సో ఇక్కడ సొల్యూషనే రాదు 2 నుంచి 3 మధ్యలో. ఎక్స్ గ్రేటర్ దాన్ 3 తీసుకున్నప్పుడు రెండు పాజిటివ్నే కదా, x - 2 x - 2 గానే ఉంటుంది, x - 3 x - 3 గానే ఉంటుంది. సో మనం ఇక్కడ కన్సిడర్ చేసామనుకోండి, ఇక్కడ ఈ 2 సొల్యూషన్స్ చూసామనుకోండి ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అయినప్పుడు ఇవి వస్తాయన్నమాట. 1 + √32 - 1 + √32/2, -1 - √32/2. -1 - √32/2 అనేది ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 3 తీసుకున్నాం, కానీ ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది, సో ఈ సొల్యూషన్ ఉండదు. -1 + √32/2 అంటే 4.656 వచ్చింది. ఓకే, 4.656/2 వచ్చింది అంటే 2.328. కానీ ఇక్కడ మనకి ఎక్స్ గ్రేటర్ దాన్ 3 తీసుకున్నాం కదా ఇక్కడ, సో ఈ కేసులో కూడా సొల్యూషన్స్ రావు. సో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని మనకు ఓన్లీ 1. సో ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, వాల్యూలు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు √41 వాల్యూ అప్రాక్సిమేట్గా తీసుకోను అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసామనుకోండి మనకు లెట్ ది లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఆఫ్ ఎలిప్స్ x² + y² + b² = 1b 10 అన్నాడు. If the eccentricity is the minimum value of the function f of t = t² + t + 11/12, then a² + b² వాల్యూ అడిగిండు. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే ఏంటి, మనం సపోజ్ ఇది మనం బ్లైండ్గా అజంప్షన్ తీసుకొని వెళ్ళిపోవాలి. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే స్టాండర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్ తీసుకొని a గ్రేటర్ దాన్ b తీసుకోండి. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అంటే 2b² a అనమాట. 2b² a వాల్యూ వచ్చేసి 10 ఇచ్చింది మనకు. సో మనకు b² a = 5, b² = 5a. మినిమం వాల్యూ ఆఫ్ దిస్ ఫంక్షన్ అంటే ఇది అప్వర్డ్ పారాబోలానే కదా, సో మనకు -b/2a దగ్గర మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. సో -1/2 దగ్గర మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. మినిమం వాల్యూ ఎంత చూద్దాం. f of -1/2, f of -1/2 అంటే 1/4 -1/2 + 11/12. ఆ వాల్యూ వచ్చేసి మనకు 2/3 వచ్చింది. సో ఆ ఎక్సెంట్రిసిటీ వచ్చేసి 2/3 అని ఇచ్చింది వాడే మినిమం వాల్యూ ఆఫ్ ఫంక్షన్ అని. సో ఇక్కడ నుంచి నాకు b² a² వాల్యూ 5/9 వస్తుంది. మళ్ళీ b² అంటే 5a అని ఇక్కడ రిలేషన్ వచ్చింది నాకు. b² = 5a కాబట్టి ఇక్కడ నుంచి నాకు డైరెక్ట్గా a = 9 వచ్చిందండి. మళ్ళీ ఇక్కడ నుంచి b² = 45 వస్తుంది. నాకు అడిగింది a² + b² వాల్యూ అంటే 9² 81 + 45, సో = 126. ఇది కూడా ఈజీనే. Let E1 and E2 be the eccentricities of the ellipse x² / b² + y² / 25 = 1 and the hyperbola x² / 16 - y² / b² = 1 respectively if b less than 5. b less than 5 అంటే స్టాండర్డ్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తే మనకి ఇది ఈ ఎలిప్స్ వచ్చేసి a less than b ఎలిప్స్. సో మేజర్ యాక్సిస్ ఇస్ y యాక్సిస్ అనమాట. మనకి మళ్ళీ ఇంకోటి రిలేషన్ ఇచ్చింది E1 E2 = 1. దెన్ ఎక్సెంట్రిసిటీ ఆఫ్ ది ఎలిప్స్ హ్యావింగ్ ఇట్స్ ఇంకో ఎలిప్స్ ఉందంట. ఆ ఎలిప్స్ ఏంటి, హ్యావింగ్ ఇట్స్ యాక్సిస్ అలాంగ్ ది కోఆర్డినేట్ యాక్సిస్. ఓకే, అండ్ పాసింగ్ త్రూ ఆల్ ఫోకై అన్నాడు. సో ఎలిప్స్ ఫోకై నుంచి పాస్ అవుతుంది, హైపర్బోలా ఫోకై నుండి పాస్ అవుతుంది. ఓకే, మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు, ఇంకో ఎలిప్స్ యొక్క ఎక్సెంట్రిసిటీ కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ E1 E2 = 1 అన్నాడు కదా, మనం ఏం చేద్దాం, ఇది a less than b ఎలిప్స్ కాబట్టి √1 - b² / 25 దీని ఎక్సెంట్రిసిటీ. ఇది వచ్చేసి
రూట్ ఆఫ్ 1 ప్లస్ బీ స్క్వేర్ బై 16. ఇక్కడ హైపర్బోలాకి మనం ఏమంటారు, ఎక్సెంట్రిసిటీ వచ్చేసి ఇక్కడ ఈక్వల్ రైట్ సైడ్ ఈక్వల్ టు 1 మైనస్ 1 దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఏ లెస్ దెన్ బి, ఏ గ్రేటర్ దెన్ బి దానిపైన డిపెండ్ అవ్వదు. సో దీని ఎక్సెంట్రిసిటీ వచ్చేసి హైపర్బోలా ఎక్సెంట్రిసిటీ రూట్ ఆఫ్ 1 ప్లస్ బీ స్క్వేర్ బై 16 అనమాట. నాకేమిటి రూట్ ఆఫ్ 1 మైనస్ బీ స్క్వేర్ బై 25 ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ బీ స్క్వేర్ బై 16 ఈక్వల్ టు 1 అని ఒక రిలేషన్ వచ్చింది. సో దాని నుంచి నేను బీ కనుక్కుంటా. ఇక్కడ చూపించాం కదా. సో ఇక్కడ నుంచి నాకు హిట్ అండ్ ట్రైల్ ప్రకారం బీ ఈక్వల్ టు 3 అని గెస్ చేశాను నేను. ఓకే, ఎగ్జామ్లో క్యాలిక్యులేషన్ టైం బీ లెస్ దాన్ 5 ఇచ్చిండు. సో మనం ఇక్కడ బీ ఈక్వల్ టు 3 అని గెస్ చేయాలి. నార్మల్గా చేయాలంటే టైం పట్టేసిద్ది చాలా. మనం బీ ఈక్వల్ టు 3 అని డైరెక్ట్ గెస్ చేయొచ్చు, ఈజీనే, పెద్దదేం కాదు ఇక్కడ. సో ఫోకై ఆఫ్ ఎలిప్స్ వచ్చేసి ఇప్పుడు నాకు వచ్చాయి ఇక్కడ 0, బిఈ, 0, మైనస్ బిఈ అనమాట. మేజర్ యాక్సిస్ అలాంగ్ వై యాక్సిస్ కాబట్టి 0, బిఈ, 0, మైనస్ బిఈ ఫోకై. సో నాకు బిఈ వాల్యూ వచ్చేసి 5 ఇంటూ 4/5 అనమాట. సో నాకు ఈ ఫోకై ఆఫ్ ఎలిప్స్ వచ్చేసి 0, 4, 0, మైనస్ 4. ఫోకై ఆఫ్ హైపర్బోలా వచ్చేసి ఇప్పుడు ఏ, 0 కదా. సో మనకు 4 ఇంటూ 4/5, 4 ఇంటూ 5/4, 0, మైనస్ 5, 0. నాకు ఫోకై ఆఫ్ హైపర్బోలా కూడా వచ్చింది 5, 0 అండ్ 5, మైనస్ 5, 0. సో ఇప్పుడు ఆ ఎలిప్స్ ఏంటి, యాక్సిస్ అలాంగ్ కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాడు. నేను ఇంకో ఎలిప్స్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తాను. సమ్ x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 అని కన్సిడర్ చేస్తాను. ఆ ఎలిప్స్ ఏంటి, ఈ రెండింటి నుంచి పాస్ అవుతుంది, ఈ 4 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది. అంటే నేను 0, 4 పెట్టాను అనుకోండి, 16/b స్క్వేర్ ఈక్వల్ టు 1. అంటే b స్క్వేర్ ఈక్వల్ టు డైరెక్ట్ నాకు 16 వచ్చింది, a స్క్వేర్ ఈక్వల్ టు డైరెక్ట్గా నాకు 25 వచ్చేసింది. సో అదే చూపిస్తాను నెక్స్ట్. సో ఇలా కన్సిడర్ చేసినప్పుడు పాసెస్ త్రూ 0, 4 అన్నప్పుడు బీ స్క్వేర్ ఈక్వల్ టు 16 వచ్చింది డైరెక్ట్గా. పాసెస్ త్రూ 5, 0 ఉన్నప్పుడు ఏ స్క్వేర్ ఈక్వల్ టు 25 వచ్చేసింది. సో నాకు ఎక్సెంట్రిసిటీ ఆఫ్ E2 అంటే ఇది ఏ గ్రేటర్ దాన్ బి ఎలిప్స్ కాబట్టి రూట్ ఆఫ్ 1 మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఎక్సెంట్రిసిటీ వాల్యూ. సో నాకు ఆ వాల్యూ వచ్చేసి √9/25 అంటే 3/5 డైరెక్ట్గా వచ్చేసింది. సో మనం క్యాలిక్యులేషన్ కొంచెం చూసుకొని చేయాలన్నమాట. ప్రతి క్వశ్చన్ క్యాలిక్యులేషన్ బాగా అడుగుతుండు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూసామనుకోండి. ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ పాయింట్ 0, -1/2, 0 అండ్ పర్పెండిక్యులర్ టు ది లైన్స్ r bar ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ i క్యాప్ ప్లస్ aj క్యాప్ ప్లస్ bk క్యాప్ అండ్ r bar ఈక్వల్ టు i క్యాప్ మైనస్ j క్యాప్ మైనస్ 6k క్యాప్ ప్లస్ మ్యూ ఇంటూ b మైనస్ bi క్యాప్ ప్లస్ aj క్యాప్ ప్లస్ 5k క్యాప్ ఈస్ x - 1/-2 ఈక్వల్ టు y ప్లస్ 4/d ఈక్వల్ టు z మైనస్ c బై -4. సో మనకి అడిగింది ఏంటి, a ప్లస్ b ప్లస్ c d వాల్యూ అడిగింది. సో ఒక లైన్ ఉంది, ఆ లైన్ అనేది ఇదనమాట. ఈ లైన్ వచ్చేసి ఈ ఆర్ బార్కి ఈ ఆర్ బార్కి అంటే ఇంకో 2 లైన్లు ఉన్నాయి, ఆ 2 లైన్స్కి పర్పెండిక్యులర్ ఉంది. ఫస్ట్ మనకి ఈ లైన్ ఏంటి, ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. సో ఈ పాయింట్ ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం అనమాట. ఈ పాయింట్ ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 0 - 1/-2 ఈక్వల్ టు 4 - 1/2/d ఈక్వల్ టు z మైనస్ c బై అంటే 0 - c బై -4. ఇక్కడ నుంచి నాకు dc వాల్యూ డైరెక్ట్గా వస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి dc వాల్యూ నాకు డైరెక్ట్గా c ఈక్వల్ టు d ఈక్వల్ టు 7 అని వచ్చేసింది. ఇప్పుడు L1 అంటే r బార్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ i క్యాప్ ప్లస్ bj క్యాప్ ప్లస్ bk క్యాప్ అనుకున్నాను. ఓకే, నేను ఇది ఈ ఫామ్లో కన్వర్ట్ చేస్తా. సో పాసెస్ త్రూ ఆరిజిన్ అండ్ ప్యారలల్ టు 1, a, b. ఓకే, x/1 ఈక్వల్ టు y/a ఈక్వల్ టు z/b అనమాట ఈ లైన్ ఈక్వేషన్. సో మనకి L1 ఈజ్ పర్పెండిక్యులర్ టు ఆర్ బార్ అంటే, సో ఈ లైన్ వచ్చేసి ఈ L1 పర్పెండిక్యులర్ కదా. సో మనం ఇది L1 అనుకున్నాం. సో ఈ ఆర్ బార్ ఉంది కదా,
దీనికి ఈ లైన్ ఇది ఇంకో లైన్ అనమాట. దీనికి పర్పెండిక్యులర్ అంటే a1 a2 ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0 చేస్తాం కదా. సో -2 ఇంటూ 1 ప్లస్ d ఇంటూ a ప్లస్ -4 ఇంటూ b ఈక్వల్ టు 0 చేసాం అనుకోండి, మనకు ఒక రిలేషన్ వచ్చింది 7a - 4b ఈక్వల్ టు 2. సో ఇంకో లైన్ కూడా అది ఈ లైన్ అనేది పర్పెండిక్యులర్గా ఉంది. సో మనకు ఇంకో రిలేషన్ వస్తుంది. ఇంకో లైన్ ఉంది కదా, దాన్ని కార్టీషియన్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. సో పాసెస్ త్రూ 1, -1, -6 అంటే x - 1 బై -b ఈక్వల్ టు y + 1 బై a ఈక్వల్ టు z + 6 బై 5. ఓకే, ఇక్కడ నుంచి a1 a2 ఈక్వల్ ప్లస్ b1 b2 ప్లస్ c1 c2 ఈక్వల్ టు 0 చేసామనుకోండి, -2 ఇంటూ -b ప్లస్ d ఇంటూ a ప్లస్ -4 ఇంటూ 5 ఈక్వల్ టు 0. సో నాకు ఇక్కడ నుంచి 7a + 2b ఈక్వల్ టు 20 వచ్చింది. సో నాకు ఈ టూ రిలేషన్ని వాడుకొని ఏబీ కనిపెట్టవచ్చు కదా, ఈ టూ ఈక్వేషన్స్ వాడి. సో ఈ టూ ఈక్వేషన్స్ వాడి ఏబీ కనిపెడితే మనకి b ఈక్వల్ టు 3 a ఈక్వల్ టు 2 వస్తుంది. సో a + b + c + d వాల్యూ అడిగిండు. 7 + 2 + 3 + 2 ఆ వాల్యూ వచ్చేసి 14 అనమాట. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఇఫ్ ద సమ్ ఆఫ్ సెకండ్ అండ్ ఫోర్త్ అండ్ సిక్స్త్ టర్మ్స్ ఆఫ్ జీపీ ఆఫ్ పాజిటివ్ టర్మ్స్ ఇస్ 21 అన్నాడు, అండ్ సమ్ ఆఫ్ ఇట్స్ 8th, 9th అండ్ 12th టర్మ్స్ ఈస్ 15,309 అన్నాడు. దెన్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ 9 టర్మ్స్ ఈస్ అని అడిగాడు. సెకండ్ టర్మ్ అంటే ఏఆర్, ఫోర్త్ టర్మ్ అంటే AR3, సిక్స్త్ టర్మ్ అంటే AR⁵. ఓకే, T2 + T4 + T6 = 21, T8 + T9 + T12 = 15,309. ఓకే, మనకి ఈ టూ రిలేషన్స్ ఉన్నాయనుకో, ఇక్కడ ఈ టూ రిలేషన్స్ ఉన్నాయి మనకు. T8 అంటే AR⁵, T9 అంటే AR⁵, T12 అంటే AR⁵11. ఓకే, ఇక్కడ నుంచి AR కామన్ తీస్తాను నేను. AR కామన్ తీస్తే 1 + R² + R⁴ వచ్చింది. ఇక్కడ నుంచి నేను AR⁴7 కామన్ తీసాను, 1 + R + R⁴ వచ్చింది. సో నేను ఈ టూ ఈక్వేషన్స్ డివైడ్ చేశానండి. సో 21/15,309 వచ్చింది. సో ఈ టూ క్యాన్సిల్ అయిపోతాయి, ఏ క్యాన్సిల్ అయిపోతుంది. 7లో నుంచి ఒక R పోతే 6 అనమాట. 1/R⁴ ఈక్వల్ టు 21/15,309 ఇలా వచ్చిందండి. సో ఇక్కడ నుంచి నాకు R⁴ ఈక్వల్ టు 729 వచ్చింది. 21 729 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది ఇది. సో నాకు R⁴ ఈక్వల్ టు 729 కదా. సో ఇక్కడ నుంచి నాకు R ఈక్వల్ టు 3 అని వచ్చింది. సో ఈ రిలేషన్ వాడుకుంటే మనం AR ఇంటూ 1 + R² + R⁴ ఈక్వల్ టు 21 కదా. సో ఇక్కడ AR కామన్ తీస్తే ఇదే ఈ రిలేషన్ అనమాట మనకు. సో A ఈక్వల్ టు 7/91, 13 7s are 91 కదా. A ఈక్వల్ టు 1/13 అనమాట. A ఈక్వల్ టు 1/13 వచ్చిందండి. A ఈక్వల్ టు 1/13 వచ్చింది. సో మనకు సమ్ టు 9 టర్మ్స్ కావాలి. R ఈక్వల్ టు 3 వచ్చింది, A ఈక్వల్ టు 1/13 వచ్చింది. ఓకే, A ఇంటూ R⁴n - 1/R - 1 సమ్ టు n టర్మ్స్ ఫార్ములా. సో A 1/13 ఇంటూ 3⁻9 - 1/3 - 1 అంటే 2. 3⁻9 - 1 అంటే 19682 అనమాట బై 2. క్యాలిక్యులేషన్ బాగా ఫాస్ట్గా చేయాలి. మనం క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేయాలి, ఫాస్ట్గా చేయాలి. మళ్ళీ మనం ఒకసారి చేసి మళ్ళీ తప్పు పోయిందని ఇంకోసారి చేసేటట్టు కాకుండా పెట్టుకుంటే మనకు టైం చాలా సేవ్ అయిపోతుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా మంచిగా చేయొచ్చు మనం. సో 19682/2 ఇంటూ 1/13 అనమాట. సో ఈ వాల్యూ వచ్చేసి 757 డైరెక్ట్గా మనకు. సో ఇదేం క్వశ్చన్ ఏం లేదు, ఈజీనే, ఐడియా వస్తుంది. కానీ మన టైం టేకింగ్ అనమాట, క్యాలిక్యులేషన్ లెంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసాం అనుకోండి మనం. ఇఫ్ ఏరియా ఆఫ్ ది రీజన్ x, y such that 1 + x² < y < minimum of x + 7, 11 - 3x is a, then 3a = అని అడిగింది. సో మనం ఇది ఏం చేయాలంటే, ఏరియా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు టెన్షన్ పడకూడదు. మనం ఏం చేయాలంటే గ్రాఫ్ నీట్గా గీయాలి. ఓకే, ఒక్కసారి నీట్గా గీస్తే మనకి అంటే ఒక 3 minutes పట్టిద్దాము అంతే, 3-4 minutes పట్టిద్ది అంతే ఈ క్వశ్చన్కి. సో మనం చూద్దాం. గ్రాఫ్ నీట్గా గీసుకున్నా ఫస్ట్ నేను. ఈ లైన్ వచ్చేసి మనకు y = x + 7 అనమాట. ఇది వచ్చేసి y = 11 - 3x. ఇది y = 1 + x² పారాబోలా. 1 + x² < y అంటే ఇగో ఈ రీజియన్ పారాబోలా ఇన్సైడ్ ఉండే రీజియన్ అనమాట.
మినిమమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 7 11 మైనస్ 3x అంటే, సో ఈ రెండింటికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్నాను నేను. ఈ పాయింట్ వచ్చేసి 1,8 వచ్చింది నాకు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసామనుకోండి, -∞ నుంచి 1 వరకు మినిమమ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 7 11 మైనస్ 3x అంటే y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 7 అనమాట. సో అదే ఇక్కడ ఇటు సైడ్ గ్రాఫ్ అంతా తీసేసాం మనం. సో 1 నుంచి ఇన్ఫినిటీ వరకు చూసామనుకోండి, ఎక్స్ ప్లస్ 7 ఏమో ఇట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, 11 మైనస్ 3x ఏమో ఇట్లా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మినిమం కాబట్టి మనకు y ఈక్వల్ టు 11 మైనస్ 3x అనమాట. సో మనకి టోటల్గా అడిగింది అనమాట ఈ రీజన్ ఏరియా. ఓకే, ఇది -2, ఇది 1, ఇది 1, ఇది 2 అనమాట. సో ఇంటిగ్రల్ -2 to 1 ఈ లైన్ బౌండ్ చేసిన ఏరియా అంటే ఈ టోటల్ ఏరియా వస్తుంది, మైనస్ ఈ పారాబోలా బౌండ్ చేసిన ఏరియా అంటే ఈ రీజియన్ ఏరియా వస్తుంది. ఈ రీజియన్ ఏరియా, ఈ లైన్ బౌండ్ చేసిన ఏరియాలో నుంచి ఈ పారాబోలా బౌండ్ చేసిన ఏరియా తీసేస్తే మనకేమొస్తుంది, ఈ ముక్క యొక్క ఏరియా వస్తుంది అనమాట ఫ్రెండ్స్. ఈ ముక్క ఏరియా వస్తుంది. సో మళ్ళీ మనం ఈ లైన్ బౌండ్ చేసిన ఏరియా అంటే ఈ టోటల్ నుంచి ఈ పారాబోలా బౌండ్ చేసిన ఏరియా, ఈ ఏరియా తీసేసామనుకోండి, మనకి ఈ చిన్న పోర్షన్ యొక్క ఏరియా వస్తుంది. సో మనకు అడిగింది ఈ టోటల్ రీజన్ ఏరియా. సో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇది దీంతో పని లేదు మనకు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనుకుంటే ఇది 1, ఇది 2, ఇది -2 అని వస్తుంది. సో రిక్వైర్డ్ ఏరియా వచ్చేసి ఇంటిగ్రల్ -2 to 1. ఈ లైన్ అంటే y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 7 మైనస్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dx. ఈ y ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1 కదా. ఈ టోటల్ ఏరియా వచ్చేసి ఇదనమాట. ఇక్కడ నుంచి 1 వరకు 2 వరకు 1 నుంచి 2 వరకు చూసామనుకోండి, ఈ లైన్ వచ్చేసి 11 మైనస్ 3x మైనస్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ dx అంటే ఇదిగో ఈ పారాబోలా ఈ ఏరియా వస్తుంది. సో అది తీసేసాం మనం. సో మనకి రిక్వైర్డ్ ఏరియా వచ్చేసి ఇంటిగ్రేట్ చేసిన తర్వాత x²/2 ప్లస్ 6x మైనస్ x³/3 విత్ ఇన్ ద లిమిట్స్ -2 to 1, 10x మైనస్ 3x²/2 మైనస్ x³/3 విత్ ఇన్ ద లిమిట్స్ 1, 2. మనకి ఫైనల్గా క్యాలిక్యులేట్ చేస్తే ఏరియా 50/3 వస్తుంది. సో బీ కేర్ఫుల్ వైల్ అప్లయింగ్ ద లిమిట్స్. ఓకే, చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి మీరు లిమిట్స్. సో మనకి ఏ ఈక్వల్ టు ఇక్కడ 50/3 వచ్చిందనమాట. 3a వాల్యూ అడిగిన వాడు, సో ఆ వాల్యూ వచ్చేసి మనకు 50 అనమాట. సో నెక్స్ట్ మనకు ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ cos 2θ ఇంటూ cos θ/2 ప్లస్ cos 5θ/2 ఇంటూ ప్లస్ cos 5θ/2 ఈక్వల్ టు 2 cos³ 5θ/2 ఇన్ -π/2 to π/2 అన్నాడు. సో నాకు ఇక్కడ θ/2 కనబడుతున్నాయి, నాకు ఇష్టం లేదు θ/2 చూడడం. సో నేను θ/2 ఈక్వల్ టు సమ్ ఎక్స్ అనుకుంటా. θ/2 ఈక్వల్ టు సమ్ ఎక్స్ అనుకున్నాను నేను. సో cos 4x ఇంటూ cos x ప్లస్ cos 5x ఈక్వల్ టు 2 cos³ 5x అని వచ్చిందనమాట. సో నాకు cos 4x ఇంటూ cos x ఈక్వల్ టు దీన్ని ఇటు సైడ్ పంపించాను నేను. cos 5xని ఇటు సైడ్ పంపించా. ఒక cos 5x కామన్ తీసామనుకో, 2 cos² 5x మైనస్ 1 కదా, అంటే 2 cos² θ మైనస్ 1 అంటే cos 2θ అని రాయొచ్చు. సో cos 5x ఈక్వల్ టు cos 10x వచ్చింది. సో నేను దీన్ని 1/2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేశాను. LHS RHSలో రెండిట్లో అదే చేశాను. సో నేను 2 cos A cos B అంటే cos of A ప్లస్ B ప్లస్ cos of A మైనస్ B. సేమ్ రైట్ సైడ్ కూడా అంతే, cos of A ప్లస్ B ప్లస్ cos of A మైనస్ B. నా ఇక్కడ నుంచి ఏమొచ్చింది, ఈ cos 5x ఈ cos 5x క్యాన్సిల్ అయిపోతే, సో నేను θ/2 ఈక్వల్ టు ఎక్స్ అని తీసుకున్నాను కదా. సో నాకు x బిలాంగ్స్ టు -π/4 to π/4 అనమాట. ఇది θ బిలాంగ్స్ టు -π/2 π/2 అంటే నాకు x బిలాంగ్స్ టు -π/4 to π/4 వస్తుంది. ఓకే, నాకు cos 3x ఈక్వల్ టు cos 15x వచ్చింది. సో నేను 3x ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, +or-15x ప్లస్ 2nπ అని రాయొచ్చు. cos x ఈక్వల్ టు cos ఆల్ఫా అంటే x ఈక్వల్ టు 2nπ +or-α. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ వాడి, అదే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ వాడి ఇలా వస్తుంది. ఓకే, ఫస్ట్ కేసు తీసుకుంటాను నేను. 3x ఈక్వల్ టు 15x ప్లస్ 2nπ అని తీసుకున్నాం. నాకు ఇక్కడ నుంచి ఏమొచ్చింది, x ఈక్వల్ టు -nπ/6 వచ్చింది. n 0, 1, 2, 3 పెడదాం, n -1 -2 సో ఆన్ పెడదాం.
సో ఎన్ని 0 1 2 3 పెడితే నాకు x ఈక్వల్ టు 0 -5/6 -5/3 -5/2 ఇంకా అలా పెరుక్కుంటూ వెళ్తుంది. కానీ మనకి ఎక్స్ ఇక్కడ రేంజ్ ఏంటి -5/4 టు π/4 వరకే కావాలి మనకు. సో ఇక్కడ ఇంకా రావు, పాజిటివ్ సైడ్ ఇంకెంత వెళ్ళినా రావు ఇంకా. సో ఇది తీసేయండి ఇంకా ఇవి. సో నెగిటివ్ సైడ్కి వెళ్దాం, -1 -2 సో ఆన్ అట్లా. ఇప్పుడు మనం -1 పెట్టామనుకోండి π/6, -2 పెడితే π/3 అట్లా సో ఆన్ వస్తుంది. ఇక్కడ నెగిటివ్ సైడ్కి వెళ్ళినా ఫస్ట్ వాల్యూ తర్వాత మిగతావన్నీ 60 కంటే అదే 45ని క్రాస్ అయిపోతున్నాయి. అంటే π/3 నుంచి ఇంక సొల్యూషన్ ఉండవు, ఇంక ఈ సొల్యూషన్స్ ఏం కావు. 0 π/6 -π/6 ఫస్ట్ కేసులో సొల్యూషన్స్. మనం ఇప్పుడు సెకండ్ కేసు చూద్దామండి. ఇప్పుడు సెకండ్ కేసు చూసామనుకోండి 3x ఈక్వల్ టు -15x + 2nπ. అంటే నాకు ఇక్కడ 18x ఈక్వల్ టు 2nπ వచ్చింది, x ఈక్వల్ టు nπ/9. ఇక్కడ నేను n ఈక్వల్ టు -1 -2 -3 అట్లా నెగిటివ్ సైడ్ 0 1 2 3 అట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటే వెళ్ళాను అనుకోండి 0 2π/9 π/3 π/9 సో ఆన్ -π/9 -2π/9 π/3 -π/3 అట్లా సో ఆన్ వస్తాయి. సో నాకు ఇక్కడ సొల్యూషన్స్ వచ్చేది ఏంటి, π/3 సొల్యూషన్ కాదు, -π/4 టు π/4 ఉండాలి కాబట్టి x, π/3 సొల్యూషన్ కాదు. సో π/9 ఒకటి, -π/9 ఒకటి, 2π/9 ఒకటి, -2π/9 ఒకటి, ఇక్కడ 4 సొల్యూషన్స్ వచ్చాయి. ఇక్కడ 0 అనేది ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా, సో ఒకసారి కౌంట్ చేస్తాం అనమాట. ఈ 4 ప్లస్ ఆ 3 అంటే టోటల్ సొల్యూషన్ 7 అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం మనం. సో ఫ్రెండ్స్, క్యాలిక్యులేషన్స్ ఒక సజెషన్, క్యాలిక్యులేషన్ మాత్రం నీట్గా చేయండి. పేపర్ వేస్ట్ అయిపోయిన ఇంకా ఎన్నైనా ఇస్తారు వాళ్ళు పేపర్లు, కొంచెం మంచిగా చేయండి క్యాలిక్యులేషన్. ఓకే, దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైస్ who are going to attend mains 2026 session 1. okay, next last question 25th question చూద్దాం. Consider the lines L1 x minus 1 equal to y minus 2 equal to z. so L2 equal to x minus 2 equal to y minus 0 equal to z minus 1 ఇచ్చిండు. మనకు 2 లైన్స్ ఇచ్చాడండి, ఒక పాయింట్ ఇచ్చిండు p 5, 1, -3. ఈ పాయింట్ నుంచి L1కి పుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డ్రా చేసాం, అది Q అన్నాడు. ఓకే, ఈ పాయింట్ నుంచి మళ్ళీ L2కి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డ్రా చేసామండి, అది వచ్చేసి ఏమన్నాడు Q అన్నాడు. ఓకే, ఇప్పుడు ఆ 3 పాయింట్ని జాయిన్ చేసే ఒక ట్రయాంగిల్ ఉంటుంది కదా, ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోమన్నాడండి. సో చూసాం అనుకోండి, P on L1 is Q అన్నాడు. ఇప్పుడు P వచ్చేసి 5, 1, -3 అనుకున్నాం. సో నేను Q వచ్చేసి ఈ లైన్ పైన ఉంది కదా, సో ఇది ఈక్వల్ టు λ అనుకున్నాను అనుకోండి. సో x ఈక్వల్ టు λ+1 కాబట్టి λ+1 λ+2 λ వచ్చింది. సో ఇప్పుడు PQ యొక్క లైన్ ఉంటుంది కదా, PQ యొక్క లైన్ వచ్చేసి పర్పెండిక్యులర్ టు L1 అనమాట. ఆ రిలేషన్ వాడుకున్నాం అనుకోండి, డిఆర్స్ ఆఫ్ ఈ PQ అంటే ఈ పాయింట్ అదే OP - OQనే కదా. సో λ -4 λ+1 λ+3 డిఆర్స్ తీసుకున్నాం అనుకోండి, PQ లైన్ యొక్క డిఆర్స్. సో ఈ డైరెక్షన్లో డిఆర్స్ తెలుసు మనకు, మళ్ళీ ఈ డైరెక్షన్లో డిఆర్స్ 1, 1, 1. సో ఇక్కడ నుంచి నేను ఆ రిలేషన్ వాడుకున్నాను అనుకోండి, నాకు λ = 0 వచ్చింది. 1 × λ+4 1 × λ+4 1 × λ+1 1 × λ+3 ఈక్వల్ టు 0 కదా. సో మనకి ఇక్కడ నాకు ఈ రిలేషన్ వాడుకుంటే λ 0 వచ్చింది. సో నాకు డైరెక్ట్గా Q పాయింట్ అనేది 1, 2, 0. ఓకే, నెక్స్ట్ సేమ్ P 5, 1, -3 నుంచి L2 మీద ఇంకో పాయింట్ అనుకున్నాను నేను, ఈక్వల్ టు λ అనుకుంటే సమ్ λ, వేరే λ అనుకోండి, λ+2 λ -1 సారీ ఇక్కడ ఈక్వల్ టు λ కదా, z ఈక్వల్ టు 1 + λ కాబట్టి λ+1. PR లైన్ యొక్క డిఆర్స్ తీసుకుందాం, λ -3 అంటే ఏం లేదు, దీనిలో నుంచి దీన్ని సపరేట్ చేయడం అంతే, λ -3 λ -1 λ+4 PR యొక్క లైన్ డిఆర్స్ అనమాట. ఇప్పుడు మనం ఈ లైన్ వచ్చేసి ఈ లైన్ పర్పెండిక్యులర్ ఉంది కదా, సో ప్రోడక్ట్ ఆఫ్ డిఆర్స్ 0 చేసేయండి. సో a1 a2 + b1 b2 + c1 c2 = 0 కదా. λ -3 × 1 + λ -1 × 1 + λ+4 × 1 = 0 చేసింది. సో 3λ = 0 వచ్చింది కాబట్టి మనకు λ = 0 వచ్చింది డైరెక్ట్గా. సేమ్ ఇది సింపుల్గానే చూడండి, మనకి క్వశ్చన్ ఏమో లెందీగా ఉంది,
అనుకుంటాం. కానీ ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చూస్తే పర్ఫెక్ట్గా చేస్తాం అనుకోండి ఒకసారికి, మనకి ఇట్లా సింపుల్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. సో మనం క్వశ్చన్ చూసి భయపడకూడదు, పోగొట్టుకోకూడదు ఫస్ట్. ఓకే, దట్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్. సో నాకు క్యూ వచ్చేసి 1,2,0 ఆర్ ఈక్వల్ టు 2,0,1 వచ్చింది. సో మనకి ఈ టూ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. P1 5,1,-3 Q 1,2,0 R ఈక్వల్ టు 2,0,1. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR అంటే హాఫ్ ఇంటూ మోడ్ ఆఫ్ PQ బార్ క్రాస్ PR బార్. మన ఫార్ములా డైరెక్ట్గా తెలుసు. ఓకే, PQ బార్ వచ్చేసి మనకు OQ బార్ మైనస్ OP బార్ కదా. సో -4i క్యాప్ ప్లస్ j క్యాప్ ప్లస్ 3k క్యాప్. PR బార్ వచ్చేసి మనకు 2 - 5 -3 i క్యాప్ మైనస్ j క్యాప్ ప్లస్ 4k క్యాప్. PQ బార్ క్రాస్ QR బార్ అంటే det ఆఫ్ i క్యాప్ j క్యాప్ k క్యాప్ -4 1 3 -3 -1 4. సో ఈ డెట్ని ఎక్స్పాండ్ చేసామనుకోండి, i క్యాప్ ఆఫ్ 4 + 3 7 మైనస్ j క్యాప్ ఆఫ్ 16 + 9 -7 ప్లస్ k క్యాప్ ఆఫ్ 4 + 3 7. సో నాకు 7i క్యాప్ ప్లస్ 7j క్యాప్ ప్లస్ 7k క్యాప్ వచ్చింది PQ బార్ క్రాస్ QR బార్. సో నాకు మోడ్ ఆఫ్ PQ బార్ క్రాస్ PR బార్ అంటే 7 × √3. రూట్ ఆఫ్ 1² + 1² + 1² అంటే √3 కదా. 7 × √3. సో నాకు ఏరియా వాల్యూ 7√3/2 వచ్చింది, ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా వాల్యూ. సో 4a² ఈక్వల్ వాళ్ళు అడిగింది 4a² వాల్యూ అనమాట ఫ్రెండ్స్. సో 4a² వాల్యూ వచ్చేసి 4 × 49 × 3/4 అనమాట. సో ఆ వాల్యూ వచ్చేసి 49 × 3, ఆ వాల్యూ వచ్చేసి మనకు 147 వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో. Thank you for watching friends. Please subscribe. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మోటివేషన్ ఉంటుంది ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సిన్సియర్ అడ్వైజ్ ఏమంటే మెయిన్స్ రాసే వాళ్ళకి మీరు క్యాలిక్యులేషన్స్ ఒకసారి చేస్తే పర్ఫెక్ట్గా రావాలి. ఓకే, క్యాలిక్యులేషన్స్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో చేయండి. ఒకసారి చేస్తే కంపల్సరీగా వస్తుంది. మీరు GTM పేపర్లు ఉంటాయి కదా, అవి మంచిగా చేయండి, PYQs చేయండి, సరిపోతుంది. సో టెన్షన్ తీసుకోకండి. ఆల్ ది బెస్ట్ ఫర్ JEE Mains 2026 Session 1 people. Okay, thank you for watching. Subscribe for more videos. Bye friends.